Hi everyone. ప్రీవియస్గా మనం ఆల్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటో మీద ఆల్ ఆపరేషన్స్ చూసాము. సో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా విత్ ఈవెన్ ఏస్ అండ్ ఈవెన్ బీస్ అండ్ స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ విత్ బి. సో ఇలా కొన్ని ఆపరేషన్స్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటో మీద చూడడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్ NFA, దట్ ఈస్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో ఫస్ట్ NFA అనేది తెలుసుకున్న తర్వాత మనం NFA మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అండ్ NFAకి DFAకి కాంబినేషన్స్ కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూడడం జరుగుతుంది కమింగ్ సూన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో ఫస్ట్ డిటర్మినిస్టిక్ అంటే మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లో ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక వన్ సింబల్ దట్ ఈస్ యూనిక్ ఓన్లీ వన్ ఇన్పుట్తో మనం ట్రావెల్ అవుతూ ఉన్నాం కాబట్టి దాన్ని డిటర్మినిస్టిక్ అని చెప్పాం. సో ఇక్కడ నాన్ డిటర్మినిస్టిక్ మీన్స్ మెనీ వాల్యూస్, అంటే ఇక్కడ ఓన్లీ వన్ వాల్యూతోనే కాకుండా మెనీ వాల్యూస్తో మనం ట్రావెల్ చేస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో ద ఫైనైట్ ఆటోమేటా ఎప్పుడైతే NFA అని కాల్ చేస్తామో దెన్ ఇట్ ఎగ్జిస్ట్ మెనీ పాత్స్. సో వన్ ఇన్పుట్ నుంచి మనం మెనీ పాత్స్ అనేవి మనం ట్రావెల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటంటే Q0 అనేది మనం తీసుకున్న ఫస్ట్ ఇనీషియల్ స్టేట్. సో ఐఎమ్ గోయింగ్ టు Q1. సో Q1 అనే స్టేట్కి నేను 1 అనే వాల్యూతో ట్రావెల్ చేశాను అనుకుందాం. సో 1 అనే ట్రావెల్తో Q1కి ట్రావెల్ చేసిన తర్వాత 0తో Q0కి ట్రావెల్ చేసాం అనుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ DFA ప్రకారం దట్ ఈస్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ప్రకారం 0తో Q0కి వెళ్ళిపోయాం, 1తో Q1కి వెళ్ళిపోయాం కాబట్టి ఈ వాల్యూస్తో ఇంకా వేరే స్టేట్కి వెళ్ళకూడదు. కానీ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్స్ ద నెంబర్ ఆఫ్ పాత్స్ దట్ ఈస్ Q0 టు Q2 కూడా నేను 1 అనే వాల్యూతో ట్రావెల్ అవ్వచ్చు. అగైన్ Q0 టు Q1కి కూడా నేను అగైన్ 1తో ట్రావెల్ అవ్వచ్చు ఆర్ అదర్వైజ్ 0తో కూడా ట్రావెల్ అవ్వచ్చు. సో ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పాత్స్ విత్ సేమ్ వాల్యూతో కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు ఇన్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో రెండు కాంబినేషన్స్ NFA అండ్ DFA రెండు కాంబినేషన్స్ మనం ఎప్పుడైతే చెక్ చేస్తామో రెండు ఎప్పుడు కూడా NFA అండ్ DFA సేమే, కానీ DFAతో కన్నా NFAలో మనకి కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే 2 కండిషన్స్. NFAలో మల్టిపుల్ నెక్స్ట్ స్టేట్స్, అంటే ఇక్కడ సమ్ టైమ్స్ ఫైనల్ స్టేట్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మల్టిపుల్ ఉంటాయి. అంటే మనకి DFAలో వచ్చేసరికి ఏంటి, ఓన్లీ వన్ ఫైనల్ స్టేట్ ఉంటుంది. సపోజ్ Q0 ఈజ్ ఫైనల్ స్టేట్ మీన్స్ దట్ ఈజ్ ఓన్లీ వన్ స్టేట్. బట్ ఇక్కడ NFAకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్, వితౌట్ ట్రాన్సిషన్స్ దట్ ఈస్ జీరో ట్రాన్సిషన్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇన్ NFA. సో జనరల్గా మనకి లాంగ్వేజ్ మనం విత్ 5 టపుల్స్ తీసుకుంటాం. 5 టపుల్స్లో Q, సిగ్మా, డెల్టా, Q0, F తీసుకుంటాం. సో హియర్ Q ఈజ్ సెట్ ఆఫ్ స్టేట్స్. సో మనం గివెన్ డయాగ్రామ్లో Q ఈక్వల్ టు Q0, Q1, Q2. సో జనరల్గా చెప్తున్నాను, Q ఈజ్ సెట్ ఆఫ్ స్టేట్స్. సిగ్మా మీన్స్ గివెన్ ఇన్పుట్ సింబల్స్ దట్ ఈస్ 0, 1. డెల్టా మీన్స్ హియర్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు నెంబర్ ఆఫ్ స్టేట్స్ దట్ ఈస్ జనరల్గా మనం Q విత్ వన్ స్టేట్ విత్ వన్ ఇన్పుట్ సింబల్ విత్ అనదర్ స్టేట్ చెప్తాం. బట్ ఇక్కడ 2 పవర్ Q దట్ ఈస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. అంటే విత్ ఓన్లీ వన్ సింబల్, సేమ్ సింబల్తో మనం ఓన్లీ వన్ స్టేట్కే ట్రావెల్ అవ్వం కాబట్టి మల్టిపుల్ స్టేట్స్కి ట్రావెల్ అవుతాం కాబట్టి దట్ ఈస్ 2 పవర్ Q. నెక్స్ట్ Q0 ఈజ్ ద ఇనీషియల్ స్టేట్. సో వెన్ ఇట్ ఈస్ ఇనిషియల్ స్టేట్ మనం అక్కడ సేమ్ అదే స్టేట్ని మెన్షన్ చేస్తాం. F ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఇక్కడ ఫైనల్ స్టేట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్ ఉంటాయి కాబట్టి F ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు Q. అంటే Q నుంచి మనం సబ్సెట్ కింద ఎన్ని స్టేట్స్నైనా కూడా F దట్ ఈస్ ఫైనల్ స్టేట్స్ కింద రిప్రజెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. నెక్స్ట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ NFA. అంటే మనం ఫాలో అవ్వాల్సిన రిప్రజెంటేషన్ రూల్స్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం తీసుకునే స్టేట్స్ అన్నీ కూడా వెర్టిసెస్ ఫార్మేషన్లో ఉండాలి, సేమ్ యాజ్ DFA. అండ్ ఆర్క్ ఎప్పుడైతే ఇన్పుట్ షో మనం చేస్తామో దాన్ని యారోతో మెన్షన్ చేస్తాం. అండ్ ఇనీషియల్ స్టేట్ ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ యారోతో మెన్షన్ చేస్తాం. అండ్ ఫైనల్ స్టేట్ ఎప్పుడు కూడా డబుల్ సర్కిల్లో మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ NFA, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఎందుకు Q0 నుంచి 0తో Q0కి వచ్చాం, 1తో కూడా Q0కి వచ్చాం, అగైన్ అదే 1తో Q1కి వెళ్ళాం. సో Q1 నుంచి 0 అండ్ 1తో Q2కి వచ్చాం. సో సేమ్ వాల్యూస్తో కూడా స్టేట్ అనేది మనం ట్రాన్సిషన్ చేయడం జరిగింది. సో హియర్ L ఈక్వల్ టు సేమ్ మనం ఇందాక మెన్షన్ చేసినట్టుగా Q, సిగ్మా, డెల్టా, Q0, F. So here Q equal to Q0,
Q1, Q2. Sigma equal to 0, 1. Q with sigma with multiple states, and Q0 is the initial state, and F equal to, that is final state, is Q2. ఇక్కడ మనం సర్కిల్లో మెన్షన్ చేసాం కాబట్టి దట్ ఈస్ Q2. సో ఇప్పుడు దీనికి ఒక ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ గివెన్ స్టేట్స్ Q0, Q1, Q2, ఇన్పుట్ సింబల్ 0, 1. సో టేబుల్ ఎలా వస్తుందో చూద్దాం. సో Q0 నుంచి Q0 నుంచి 0తో ఎక్కడికి వచ్చాం? Q0కి వచ్చాం. Q0 నుంచి 1తో Q0కి వచ్చాం అండ్ Q1కి కూడా ట్రావెల్ అయ్యాం. సో దట్ ఈస్ Q0, Q1. మీకు ఇలా మల్టిపుల్ స్టేట్స్ వచ్చినాయి అంటేనే దట్ ఈస్ NFA. నెక్స్ట్ Q1 విత్ 0, Q2, Q1 విత్ 1, అగైన్ Q2. Q2 నుంచి మనకి వాల్యూస్ ఏమీ లేవు. దట్ ఈస్ నో ట్రాన్సిషన్, దట్ ఈస్ ఎప్సిలాన్. ఓకే, సో దెర్ ఈస్ నో ట్రాన్సిషన్స్, నథింగ్. ఓకే, సో Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో ఇలా మనం ట్రాన్సిషన్ టేబుల్ కూడా డ్రా చేసుకోవచ్చు విత్ NFA. సో నెక్స్ట్ క్లాసెస్లో NFA DFA కంపారిజన్స్ అండ్ NFA మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ బేసిక్ డెఫినేషన్స్ అబౌట్ NFA. థ్యాంక్ యూ.